సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు వారికి సంబంధించిన విశేషాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఒకప్పుడు ఆయన్ని నటుడిగా ఆరాధించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చేసింది. ఆయన్ని దేవుడిలా పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని చెప్పుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చూస్తుంటే పవనిజం అనే మతం బాగా ప్రబలిపోయేట్టే అనిపిస్తుంది. సామాన్య జనం పవన్ కళ్యాణ్ కు దాసులైపోవటం మామూలు విషయమే. కానీ ప్రముఖులు మా జీవితానికంటూ కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉన్నాయని గట్టిగా చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం మా మీద కూడా ఉంది అని చెప్పుకోవటానికి ఉబులాట పట్టాన్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ నాకు కూడా దేవుడే అని ప్రకటించడం విశేషంగా అనిపించింది. జనరల్ గా పూరి జగన్నాథ్ మాటలు వింటుంటే కొంత తాత్విక ధోరణిలో ఉంటాయి. అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలా అంశాల పట్ల ఆయనకి బోల్డంత నిరుత్సాహం ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. అలాగే దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా సార్లు చెప్పారు. పని పాట లేనప్పుడే నేను దేవుడి గురించి ఆలోచిస్తానని కూడా రీసెంట్ గా కామెంట్ చేశారు. అలాంటి పూరి జగన్నాథ్ లో ఫర్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో బాగా గోల చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల్ని వారిస్తూ పవన్ కళ్యాణ్ మీకు పవర్ స్టార్ మాత్రమేనేమో నాకు దేవుడు అని ప్రకటించాడు. దేవుడి మీద సరైన నమ్మకం లేని పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని ప్రకటించడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశమే. పోతే పూరి జగన్నాథ్ అలా రియాక్ట్ అవటం వెనక నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉందా లేదా వేరే ఏదైనా ఇంటెన్షన్ ఉందా అన్న కోణంలో ఆలోచిస్తే ఓ అనుమానం తారసపడుతుంది. మంచి పేరు స్థాయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ మీద బోల్డంత ప్రేమను ఒలకబోస్తున్నారు. నిజంగా ఆ ప్రేమలో నిజాయితీ ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. అందరినీ తప్పు పట్టలేం, కానీ కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ కున్న ఫాలోయింగ్ ని వాళ్ళ అవసరాలకు వాడుకోవటం కోసమే ఆర్టిఫిషియల్ ప్రేమను ఒలకబోస్తున్నారు అనుకోవచ్చు. పూరి జగన్నాథ్ లోఫర్ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ కావాలి. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో కొద్దిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈగో హట్ అయ్యేట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని కవర్ చేసుకోవడం కోసమే ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని ప్రకటించాడు అని అనుకోవచ్చు కదా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా అనుమాన పట్టడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళని కాదు, రాజకీయ నాయకులని కాదు, చాలా మంది పవన్ కళ్యాణ్ తద్వారా ఆయన అభిమానుల సపోర్ట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికైతే కాస్త తన మీద గుర్రుగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కొంతవరకు పూరి జగన్నాథ్ కూల్ చేశారని చెప్పుకోవాలి. ఇక చూద్దాం లోఫర్ సినిమాకి మెగా అభిమానుల నుండి ఎంత గ్రాండ్ గా ఓపెనింగ్స్ లభిస్తాయో. ఇది బుల్టన్ మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. For me, Mr. Ben Talkies Raja. Thank you.